బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్య జరిగింది. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. పత్తికొండ మండలం హోసూరులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిర్భూమికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఆగంతుకులు దాడికి దిగారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవలతో దుండగులు నరికి చంపేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజారిటీ రావడంతో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే ఉండేటటువంటి గ్రామంలో ఉదయం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడే ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి వారు హత్యకు పాల్పడ్డారా, లేకుంటే గతంలో ఏదన్నా పాత కక్షల నెపంలో ఈ హత్య చేశారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఉదయం వెళ్ళినటువంటి శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళేటటువంటి క్రమంలో ఎంతసేపటికి రాకపోవడంతో తమ ఇంట్లో ఉండేటటువంటి వారు వెళ్లి చూసేసరికి అక్కడ దారుణ ఘటన వేట కొడవలతో అక్కడ అతన్ని హత్య చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సంబంధించినటువంటి సిబ్బందితో మోహరించారు. పికెట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఈ ఘటన సంబంధించి ఎలాంటి వారిని కూడా ఉపేక్షించేది లేదు, ఇది అంతా రాజకీయ హత్య అని చెప్పిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఇప్పటికే జగన్ చేస్తున్నటువంటి హత్యలేనంటూ కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే చూడాలి, పోలీసులు ఇప్పటికే ఈ ఘటన సంబంధించినటువంటి నిందితుల కోసం గాలింపులు ముమ్మరంగా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైనా గతంలో అనేక రకాల ఏదైనా ఇల్లీగల్ గా అఫైర్స్ ఉన్నాయా, లేకుంటే రాజకీయ కోణంలోనే ఉండేటటువంటి ప్రత్యర్థి పార్టీ కావచ్చు, లేదా తమ సొంత పార్టీ నేతలే వీటికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా ఈ యొక్క చర్యలు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. మంచి